హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో దేవుడు మనకు అనుగ్రహించిన మరొక దినాన్ని బట్టి ప్రభును స్తోత్రిస్తున్నాం. చేరువచ్చిన మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండినెడల జ్ఞాని అని ఎంచబడను. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడను. ప్రియులారా, గతసారి వాక్యములో మనం చూచాం, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడని విన్నాం, శాంత గుణము గలవాడు వివేకము గలవాడని విన్నాం. ఈ రోజున లేఖనాల్లో మనం చూస్తున్నాం, ఒక మూర్ఖుడు ఉన్నాడు. వాడు మూఢుడు. అయితే వాడు పెదవులు మూసుకుంటున్నాడు, మౌనంగా ఉంటున్నాడు. ఒకటి మౌనంగా ఉంటున్నాడు, రెండవది పెదవులు మూసుకుంటున్నాడు. తద్వారా ఆ వ్యక్తికి ఎలాంటి బిరుదులు వచ్చాయంటే జ్ఞాని మరియు వివేకి అనే 2 బిరుదులు వచ్చాయి. ప్రియులారా, వాక్యం వింటున్న వాళ్ళారా, తొందరపడి మాట్లాడకుండా మౌనంగా ఉండటం వల్ల నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. ఒక మూర్ఖుడే మౌనంగా ఉండటం వల్ల జ్ఞానవంతుడు అవుతుంటే మంచివాడు అయిన నువ్వు ఎందుకు కాకూడదు? కాబట్టి ఆలోచించు. రెండవది, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడతాడు. వాడు మౌనంగా ఉండటమే కాదు, పెదవులను కూడా కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. అంటే ఆ వ్యక్తి నాలుకను కంట్రోల్లో పెడుతున్నాడు, పెదవులను కూడా కంట్రోల్లో పెడుతున్నాడు. తద్వారా అతడు జ్ఞానిగా వివేకిగా తీర్చబడుతున్నాడు. ప్రియ స్నేహితుడా, చేరువచ్చిన ప్రియులారా, నీ నాలుకను నువ్వు కంట్రోల్ చేసుకోనందువల్ల నువ్వెన్నో ఇబ్బందులు పడుతున్నావు. నీ పెదవులను నువ్వు మూసుకోనందువల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. అందుకే కుటుంబాల్లో అత్తగారికి కోడలికి గొడవలు, అలాగే అల్లుడికి మాంగారికి గొడవలు, అలాగే కుటుంబాల్లో ఎన్నో రకములైన కలతలు కలవరాలు. వీటన్నిటికి కారణం ప్రియులారా, నాలుకను కంట్రోల్లో పెట్టుకోకపోవడం, పెదవులను కంట్రోల్లో పెట్టుకోకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆలోచించుకోండి. మనము మన కుటుంబాలు ప్రశాంతంగా నెమ్మదితో ఆనందంతో ఉండాలంటే అనవసరంగా మన నాలుకను వాడకూడదు, అనవసరంగా మన పెదవులను కూడా వాడకూడదు. జాగ్రత్త అనేది అవసరం. ఇవన్నీ మనకు కావాలంటే, ఒక వ్యక్తి తన్ను తాను కంట్రోల్ చేసుకోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు మనము ఆయన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడవడం ద్వారా మన నాలుకను మన పెదవులను కూడా మన కంట్రోల్లో పెట్టుకోగలం. తద్వారా జ్ఞానులంగా వివేకవంతులంగా తయారు కాగలం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వినేవారికి ఆశీర్వాద కారణంగా చేయండి. నీ మాటలు ముద్రించడం ద్వారా అనేకులు మేలు పొందినట్లు సహాయం చేయండి. వినేవారందరికీ ఆశీర్వాదం కలుగు చేయండి. పరిచర్యను దీవించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని స్తుతి
యేసుని స్తుతించుడి